అధినేత జగన్ కి బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అవ్వాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తే దాన్ని తిరస్కరించింది సిబిఐ కోర్టు. ఈ నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పి తేల్చేసింది సిబిఐ కోర్టు. ఇక వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పి ఇటీవల మెమో దాఖలు చేశారు జగన్. అయితే భద్రతాపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని చెప్పి జగన్ రిక్వెస్ట్ని విచారించినటువంటి సిబిఐ కోర్టు ఆ అభ్యర్థనని ఆ రిక్వెస్ట్ని తిరస్కరించింది. సో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఇన్ని రోజుల పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని భద్రతా దృష్ట్యా ఇతరత్ర సమస్యల దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు ఇచ్చిన ఇకపైన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. అక్రమాస్తుల కేసు ఇది ఇప్పుడుదేం కాదు, చాలా ఏళ్ల నాటిది. ఈ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఆయన కొన్ని ఏళ్ల నుంచి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పి సిబిఐ కోర్టు చాలా స్పష్టంగా తెలియజేయడంతో ఆయన కూడా అంగీకరించక తప్పదు. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి దాంట్లో మెన్షన్ చేసింది కూడా. ఆయన రిక్వెస్ట్ని తిరస్కరించింది. ఇప్పుడు మరి వైసీపీ శ్రేణుల్లో లేకపోతే జగన్ సంబంధించినటువంటి ఆయన కోటరీలో లేకుంటే జగన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది దీనిపైన తెలుసుకుందాం. ప్రతినిధి ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో జగన్ డైరెక్ట్గా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పి సిబిఐ కోర్టు తేల్చేసింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత మినహాయింపు కల్పించినప్పటికీ ఇప్పుడు తప్పకుండా హాజరు కావాల్సిందని చెప్తూ ఆయన రిక్వెస్ట్ని కూడా రిజెక్ట్ చేసింది. ఎలా చూడాలి ఇప్పుడు దీనిపై జగన్ రియాక్షన్ ఏంటి? మరి ఈ కేసు బేసిక్ గా చాలా సార్లు కూడా ఇదే కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ఆయన హాజరైన పరిస్థితి మనం చూసాం. సిబిఐ కోర్టులో అక్కడ హాజరు కావడం. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత మినహాయింపు వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నన్ను వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు కంటే కూడా నేను ఆన్లైన్ లో కావాలన్నా కూడా నేను వస్తాను. కాకపోతే వ్యక్తిగతంగా రావడం వల్ల అక్కడ కొంత డబ్బులు, భద్రతాపరమైన సమస్యలు, తర్వాత కొంత హైదరాబాద్ లో కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అందువల్లనే అని ఆయన కోరిన నేపథ్యం అయితే మనం చూస్తాం. దాని మీద పూర్తిగా కూడా టీడీపీ కూడా కొంత గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి అతీతుడా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కోట్లకు ముందు హాజరు కాడా అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత పూచీకత్తులు, కొన్ని ఇష్యూస్ మీద కొంత అవకాశం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి సిబిఐ కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో 21వ తారీఖున విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పి సిబిఐ ఇచ్చింది కాబట్టి కోర్టు. సో ఆ యాంగిల్లో ఖచ్చితంగా ఇక కోర్టు హాజరు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారంలో మరి హాజరవుతాడా, ఫర్దర్ గా ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఏమన్నా ఉన్నాయా అతనికి, మరి ఏంటి అనేది తన లీగల్ టీం ఏ విధంగా చూడబోతుంది అనేది కూడా చూడాల్సిందే మనోజు. అది ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 21వ తారీఖు వరకు టైం ఉంది. దాదాపుగా ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో వీళ్ళు ఏమన్నా వేరే అప్పీల్కి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. కానీ జగన్ హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళడానికి కోర్టు అయితే ఖచ్చితంగా మీరు రావాల్సింది. గతంలో ఇది సుమారుగా చాలా ఏళ్ళ నాటి కేసు, అదే ఇంకా కొనసాగుతూనే ఉంది. సో గతంలో ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహాయింపు ఇచ్చారు, అంతకంటే కొన్ని సందర్భాల్లో కూడా మినహాయింపు ఇచ్చారు. డైరెక్ట్గా వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా వర్చువల్ గానో లేకపోతే రకరకాలుగా జరిగాయి విచారణ కూడా. ఇప్పుడు డైరెక్ట్గా వ్యక్తిగతంగా హాజరు కావాలనేటువంటి మాటని డైరెక్ట్ సిబిఐ కోర్టు రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా తిరస్కరించిందని అంటే ఏం చేయబోతుంది తర్వాత? సిబిఐ ఇంకా దీనిపై ఎక్కువ దృష్టి సారించిందనా? అంటే ఈ కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా కాలంగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం అయితే నడుస్తుంది. అయితే ఇదే కేసుకు సంబంధించి చాలా మంది ఆయన ప్రత్యర్థులు, త్రిబులార్ లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కూడా డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయాలి, ఈ కేసుకు సంబంధించి ఇంత లేట్ గా జరుగుతుంది అనే పిటిషన్లు కూడా వేసిన పరిస్థితి. సో అంటే ఈ కేసు ఇంతకాలంగా కొనసాగడం అనేది ఒక ఎత్తు. రెండవది ఈ కేసుని త్వరగా ఏదో ఒక నిర్ణయం తీయండి అని చెప్పడం కూడా ఒక ఇష్యూ. ఆయనకి ఇంత బెనిఫిట్ ఎందుకు ఇవ్వాలని కూడా కొన్ని అభ్యంతరాలు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ప్రత్యర్థులు కోర్టులకి, సుప్రీంకోర్టులకి, వీటన్నిటి కూడా సిబిఐ కోర్టులకి వీటన్నిటి కూడా వేసిన పరిస్థితులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 21వ తారీఖున హాజరు కావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన మళ్ళీ మరోసారి పిటిషన్ వేస్తున్నారు. నేను
వ్యక్తిగతంగా హాజరు కాలేను, అవసరం అనుకుంటే ఆన్లైన్ లో హాజరవుతాను, లేకపోతే వ్యక్తిగతంగా హాజరు కావడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, సెక్యూరిటీ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యంలో దానికి ఇప్పుడు కోర్టు లేదు, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి తీర్పిచ్చింది. ఆయన వేసిన పిటిషన్ ని కొట్టేది. సో ఫర్దర్ గా ఇప్పుడు ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి రేపు 21వ తారీఖు హైదరాబాద్ కి వెళ్తారా లేదా? ఆ టయానికి అప్పుడు కోర్టుకి సంబంధించి ఇంకా వేరే ఏమన్నా ముందస్తుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? తన లాయర్లు ఏ విధంగా సలహా ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ప్రస్తుతానికైతే సిబిఐ కోర్టు అనే వ్యక్తిగత హాజరుకు తప్పనిసరి అని చెప్పి తేల్చేసింది. నాకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ని తిరస్కరించింది. ఇక భద్రతా దృష్ట్యా రకరకాల అంశాలపైన ఆయన దానిలో రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఇవన్నీ ఏమీ కుదరవు, 21న తప్పకుండా మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పుకొచ్చారు. చాలా స్పష్టంగా సిబిఐ కోర్టు తెలియజేసింది. మరి దీనిపైన ఇంకా అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అప్పీల్కి వెళ్తారా లేదా ఆయన అంగీకరించి వెళ్తారా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వ్యక్తిగతంగా హాజరు కాలేను, భద్రతాపరమైన సమస్యలు, వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతాను, ఇటువంటివన్నిటిని కూడా కొట్టిపారేసింది సిబిఐ కోర్టు. సో మరి సిబిఐ కోర్టు ఇంత సీరియస్గా జగన్ని వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్తోంది. అటువైపు జగన్ అభిమానులు, జగన్కి సంబంధించిన అనుచరులు చాలామంది కూడా దీన్ని త్వరగా క్లోజ్ చేయాలని అడుగుతూ ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు సిబిఐ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి విధంగా కొలిక్కి వస్తుంది, జగన్కి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. బ్రేకింగ్ న్యూస్, వైసీపీ అధినేత జగన్ కి బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అవ్వాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తే దాన్ని తిరస్కరించింది సిబిఐ కోర్టు. ఈ నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పి తేల్చేసింది సిబిఐ కోర్టు. ఇక వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పి ఇటీవల మెమో దాఖలు చేశారు జగన్. అయితే భద్రతాపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని చెప్పి జగన్ రిక్వెస్ట్ని విచారించినటువంటి సిబిఐ కోర్టు ఆ అభ్యర్థనని, ఆ రిక్వెస్ట్ని తిరస్కరించింది. సో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఇన్ని రోజుల పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని భద్రతా దృష్ట్యా, ఇతరత్ర సమస్యల దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు ఇచ్చిన, ఇకపైన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. అక్రమాస్తుల కేసు ఇది ఇప్పుడుదేం కాదు, చాలా ఏళ్ల నాటిది. ఈ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఆయన కొన్ని ఏళ్ల నుంచి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పి సిబిఐ కోర్టు చాలా స్పష్టంగా తెలియజేయడంతో ఆయన కూడా అంగీకరించక తప్పదు. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి దాంట్లో మెన్షన్ చేసింది కూడా. ఆయన రిక్వెస్ట్ని తిరస్కరించింది. ఇప్పుడు మరి వైసీపీ శ్రేణుల్లో లేకపోతే జగన్ సంబంధించినటువంటి ఆయన కోటరీలో లేకుంటే జగన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది దీనిపైన తెలుసుకుందాం. ప్రతినిధి ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో జగన్ డైరెక్ట్గా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పి సిబిఐ కోర్టు తేల్చేసింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత మినహాయింపు కల్పించినప్పటికీ ఇప్పుడు తప్పకుండా హాజరు కావాల్సిందని చెప్తూ ఆయన రిక్వెస్ట్ని కూడా రిజెక్ట్ చేసింది. ఎలా చూడాలి ఇప్పుడు దీనిపై జగన్ రియాక్షన్ ఏంటి? మరి ఈ కేసు బేసిక్ గా చాలా సార్లు కూడా ఇదే కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు కూడా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ఆయన హాజరైన పరిస్థితి మనం చూసాం. సిబిఐ కోర్టులో అక్కడ హాజరు కావడం. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత మినహాయింపు వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నన్ను వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు కంటే కూడా నేను ఆన్లైన్ లో కావాలన్నా కూడా నేను వస్తాను, కాకపోతే వ్యక్తిగతంగా రావడం వల్ల అక్కడ కొంత డబ్బులు, భద్రతాపరమైన సమస్యలు, తర్వాత కొంత హైదరాబాద్ లో కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అందువల్లనే అని ఆయన కోరిన నేపథ్యం అయితే మనం చూస్తాం. దాని మీద పూర్తిగా కూడా టీడీపీ కూడా కొంత గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి అతీతుడా,